ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆసుపత్రిలో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని 50 పడకల ఆసుపత్రి భవనం సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఆధునిక పరికరాలతో వైద్య సేవలు అందుబాటులో వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి నిరుపేదలు సామాన్య ప్రజలే వస్తున్నారని, వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించే బాధ్యత వైద్య సిబ్బందికి ఉందన్నారు. నిరుపేదలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామంటున్న డాక్టర్ నరేందర్తో మా డివిజనల్ కోఆర్డినేటర్ చిర్రారవి ఫేస్ టు ఫేస్. ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలోని అనేక జిల్లాల్లో క్రిటికల్ కేర్ సంబంధించినటువంటి ఆసుపత్రుల్ని ప్రారంభించబోతుంది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి నెలకొనుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడనే ఖమ్మం సూపరింటెండెంట్ నరేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ఖమ్మం ఏదైతే క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఇది సంబంధించినటువంటి నిర్మాణ సంబంధించిన పూర్తి అయ్యాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి, ఏం జరుగుతుంది? ఈ మనకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది రెడీ అయిపోయింది. G+3 ఫ్లోర్స్ తోటి మనకు ఈ బిల్డింగ్కి గవర్నమెంట్ మన GGH బిల్డింగ్ కూడా కనెక్టివిటీ కారిడార్ అనేది ఉంది ఫస్ట్ ఫ్లోర్కి. సో అక్కడి నుంచి పేషెంట్లు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ రావడానికి ఈజీగా ఉంటుంది. లోన 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇవి 3 ఫ్లోర్స్లో ఒక ఫ్లోర్లో థియేటర్ మాడ్యులర్ థియేటర్ అని రెడీ చేయడం జరిగింది. ఇంకొన్ని ఒక 15 ICU బెడ్స్, 20 ఐసోలేషన్ బెడ్స్, అందులో కొన్ని గైనకాలజీ బెడ్స్ 2, పీడియాట్రిక్స్ బెడ్స్ 2, డయాలసిస్ బెడ్స్ 2, ఇట్లా మొత్తము 50 బెడ్స్ కెపాసిటీ తోటి CC బ్లాక్ రెడీ అయ్యింది. వాటికి సంబంధించిన మెకనైజ్డ్ కార్డ్స్ అయితే ఏంటి అవి రావడం జరిగింది. వాటిని ఫిట్టింగ్ జరిగిపోయింది. కొన్ని వెంటిలేటర్స్ అవి వచ్చేటివి ఉన్నవి. అవి TJMIDC వాళ్ళు సరఫరా చేస్తారు. ఆల్మోస్ట్ 90% వరకు మనకు రెడీ అయిపోయినట్టే. ఇనాగ్రేషన్ చేసేస్తే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రిటికల్ కేర్ అంటే ఇదంతా క్రిటికల్ కేర్కి సంబంధించినవన్నీ, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ క్యాజువాలిటీ అయితే ఏంటి, ICU అయితే ఏంటి, ఐసోలేషన్ అయితే ఏంటి, ఎమర్జెన్సీ కేసెస్కి థియేటర్ అయితే ఏంటి, అన్నీ అక్కడ అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా మనం సంబంధిత చర్యలు తీసుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఈ ఏదైతే క్రిటికల్ కేర్కి అదనపు బ్రాంచెస్ కానీ, అదనపు సంబంధించినటువంటి వస్తున్నటువంటి లేటెస్ట్కి సంబంధించినటువంటి అధునాతన పరికరాలు కానీ వీటికి ప్రత్యేకత ఏమన్నా ఉందా? ఈ ప్రత్యేక సంబంధించినటువంటి అంశాలు ఏముంది? అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా క్రిటికల్ కేర్కి సంబంధించినది. మొబైల్ అల్ట్రాసౌండ్ అయితేంది, మొబైల్ ఎక్స్రే అయితేంది, మొబైల్ వెంటిలేటర్స్ అయితేంది, అట్లా అందుబాటులోకి వస్తాయి మనకు. అంటే అది క్రిటికల్ కేర్ బ్లాక్ కాబట్టి సూపర్ స్పెషాలిటీ లాగా నెఫ్రాలజీ, యూరాలజీ అట్లా ఏమీ ఉండవు. ఇందులో క్రిటికల్ కేర్ ICUకి సంబంధించినవి, HDUకి సంబంధించినవి, డయాలసిస్కి సంబంధించిన కేసుల్ని పూర్తి స్థాయిలో చూసుకోవడానికి తగిన సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయన్నట్టు. అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే క్రిటికల్ కేర్కి సంబంధించినటువంటి సిబ్బంది వ్యవహారాలు, అంటే దాంట్లో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరిని నియమించే అవకాశం ఉంది, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఏమేమి సంబంధించినటువంటి పోస్టులు దీనికి సంబంధించినట్టు అలాట్ అయ్యేవి? ఆ పోస్టుల గురించి అయితే ఇంతవరకు అయితే మాకు క్లారిటీ లేదు. TJMIDC నుంచి కానీ DME దగ్గర నుంచి కానీ ఏమన్నా వస్తే ఐడియా వస్తుంది. స్పెషల్ టీమ్ ఇస్తారా, ఉన్న వాటితోటే రన్ చేసుకోవాలనేది దానికి ఇంకా మనకు క్లారిటీ అయితే రాలేదు. ప్రజలకి, ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రజలకి క్రికెట్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందో చెప్పండి. రావడం వల్ల అంటే ఇప్పుడు మనకు ఇదివరకు ఒక 5-6 బెడ్సే క్రిటికల్ కేర్ ICU బెడ్స్ ఉండేవి కాబట్టి ఇప్పుడు కొంచెం పెరిగినాయి. సో క్రిటికల్ కేర్ సర్వీసెస్ అనేటివి ఎక్కువ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకి ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఖమ్మం జిల్లా ప్రజలకు మనకు ఈ జనరల్ హాస్పిటల్కి ఒక CCB బ్లాక్ ఉండడం అనేది అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా తొందరగా రెడీ కాలేదు. మన దగ్గర రెడీ కావడం అనేది డెఫినెట్గా ఖమ్మం ప్రజలకి, ఇక్కడ మేము పనిచేస్తున్న డాక్టర్లకు ఎంతగానో శ్రేయభిలాషంగా ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లా ప్రజలకి ఈ యొక్క క్రిటికల్ ద్వారా ICU కావచ్చు, అట్లాగే ఎమర్జెన్సీ కానీ ఇతర సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలకి ఇదంతా ఒక ఉపయోగపడుతుందని చెప్పేసి ఖమ్మం సూపరింటెండెంట్ నరేంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 TV ఖమ్మం.
నల్గొండలో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి